బైబిల్ తీసుకో, ఒక మూలకు చాపేసుకో. ఒక 10 నిమిషాలు దేవుడు ఇన్నేళ్లుగా 10-15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు నీ జీవితంలో ఏ మేలులు చేశాడు అవన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించు. ఆ తర్వాత నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో. సరే, పాస్టర్ గారు చెప్పింది కూడా చాలా మంచి సలహా కదా అని అనుకున్నాడు. నేను లోపలికి వెళ్ళాడు. ఆదివారం బహుశా పాస్టర్ గారిని కలిసాడేమో. సోమవారం ఉదయాన్నే లేచిన లోకంలో కలిసిపోతున్నానని చాలా సంతోషంగా సంబరం కదా. అందుకనే రాత్రి బహుశా నిద్ర పట్టలేదు. ఉదయాన్నే లేచాడు, చక్కగా తలంటి స్నానం చేసినాడు, మంచి తెల్ల డ్రెస్ వేసుకున్నాడు, ఆఖరి ప్రార్థన అనుకున్నాడేమో. అందుకే చాపేసుకున్నాడు, బైబిల్ పట్టుకున్నాడు, బైబిల్ పాటల పుస్తకం పట్టుకున్నాడు, ఒక మూల కూర్చున్నాడు. పాస్టర్ గారు బైబిల్ పాట పాడమన్నాడు కదా, ఏ పాట పాడదామా అని అనుకున్నాడు. అప్పుడు ఇది గుర్తొచ్చింది. ఏది అందరికి పరిచయం, క్రైస్తవ లోకానికి ఆ పాట పరిచయం కాని వాళ్ళు బహుశా ఎవరు ఉండరు. అదే ఇది నిర్గమకాండం 15వ అధ్యాయం. దేవునికి స్తోత్రము గానము చేయుట. ఆ పాట పాడడం యెహోవాకు, అదేనా 15వ కీర్తన. ఆ పాట పాడడం ఆరంభించినాడు. పాడుతూ ఉంటే ఆయనకు తెలియకుండానే ఆయన హృదయం అంతా కరిగిపోయి కన్నీళ్ళు వచ్చినాయి. ఫరో సేనలు నువ్వు ముంచి వేసినావు, ఇశ్రాయేలును బయటికి తీసుకుని వచ్చినావు. ఈ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అన్నీ వాళ్ళ కొరకు కాదు, ఇవి నా కొరికే జరిగినాయి. పాడుతూనే ఉన్నాడు. పెద్ద పాట, చాలా వచనాలు ఉంటాయి. పాడుతూనే ఉన్నాడు. ఏడ్చడానికి శక్తి లేనంతగా ఏడ్చేశాడు. ఆ తర్వాత ఇంకా వీలు కాలేదు, అలాగే కూలబడిపోయాడు. తర్వాత బైబిల్ పట్టుకొని నిర్గమ 15 చదవడం ఆరంభించినాడు. యెహోవాను గానము చేసేదము ఏకముగా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హృదయాన్ని బంధించినాడు. ఈ కార్యాలు ఇశ్రాయేల్ జీవితంలో చేశాడని అనుకుంటున్నావు కదా, నీ జీవితంలో కూడా ఇవే చేశాడు. లేకపోతే నిన్ను ఎర్ర సముద్రం మింగేసి ఉంటుందేమో, అడవి మింగేసి ఉంటుందేమో, యోర్దాను మింగేసి ఉంటుందేమో, ఏమైపోయింటో తెలియదు. నువ్వెక్కడుంటావో, నీ భార్య ఎక్కడో, నీ పిల్లలు ఎక్కడో, నీ ఇల్లు ఎక్కడో, వాకిలు ఎక్కడో, ఊరెక్కడో, నీ ప్రాంతమే నీకు తెలియదు. ఈ దినాన్ని నీవు ఇలాగున్నావు అంటే దేవుని ప్రేమ తప్ప ఇంకేముంది. సరే, ఇప్పుడు లోకంలో కలవాలనుకున్నావు కదా, నీ ఇష్టం. అప్పుడు చేతులెత్తి హృదయం బద్దలు చేస్తూ, దేవా ఘోర పాపని, నీవు చేసిన మేలులన్నీ మరిచిపోయి కృతజ్ఞత లేనివాడన్నాయి నేను లోకంలో కలవాలనుకున్నాను. ఈ పాటలు పాడిన తర్వాత, పితరుల జీవితంలో చేసిన అద్భుతాలు గుర్తొచ్చిన తర్వాత, నా జీవితంలో చేసిన కార్యాలు గుర్తొచ్చిన తర్వాత, నీ కృతజ్ఞత చెల్లించడం ఆరంభించిన తర్వాత నా హృదయం పూర్తిగా మెల్ట్ అయిపోయింది, కరిగిపోయింది. నేను లోకంలో కాదు, బ్రతికినంత కాలం నీ కొరకే బ్రతుకుతా. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతాస్తుతి యొక్క బలం ఏంటంటే, ఒక మనిషినికి దేవుని అడ్డు కట్టేటట్లుగా చేస్తుంది. మనుష్యుడు దేవునికి అతకబడేటట్లుగా చేస్తుంది. విచిత్రం ఏంటంటే, లోకము కృతజ్ఞత చెప్పడంలో తప్పిపోయింది. రోమపత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, వారు కృతజ్ఞత లేకుండా జీవించరు. కనీసం థ్యాంక్స్ చెబుదామనే మాట కూడా రాదు. మీరు చాలామందిని చూసింటారు కదా, పాశ్చాత్య దేశాల్లోనైతే ప్రతి చిన్నదానికి, అమెరికా లాంటి దేశాల్లోనైతే ప్రతి చిన్నదానికి థ్యాంక్స్ చెప్తారు. ఇండియాలో అలాగే చెప్పే మనకేం కొత్తగా వచ్చావా ఊరికి. ఎవరో ఆటోలో వెళ్తున్నాం, బస్ స్టాండ్ దాకా, రైల్వే స్టేషన్కి దిగిన తర్వాత ఆ టైంకి డబ్బులు ఇస్తాం, థ్యాంక్ యూ అయ్యా అని మనం చెప్పామనుకో, డ్రైవర్ విచిత్రంగా చూస్తారు, కొత్తగా వచ్చారా సార్ మీరు. పాశ్చాత్య దేశాల్లో మనం థ్యాంక్స్ చెప్పుకోకుండా అలాగే ట్యాక్స్ దిగిపోయాం అనుకో, వాళ్ళు విచిత్రంగా చూస్తారు, వీళ్ళు ఇండియా అనుకుంటా. అన్థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞత లేనివారు. ఎవరు కృతజ్ఞత లేనివారు ఎప్పటి నుండి వస్తారు? బైబిల్లో రాయబడింది, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, తర్వాత ధనాపేక్షలు, తర్వాత ఇంపార్టెంట్ మర్చిపోయారు, కృతజ్ఞత లేనివారు. తల్లికి, తండ్రికి, భార్యకు, భర్తకు, దేవునికి సంబంధించిన కృతజ్ఞత చెల్లించడం మనిషికి ఉండదు. ఏం వాళ్ళు ఈ పని చేస్తారు, ఎవరి కొరకు చేస్తారు? వాళ్ళు వచ్చారు కదా, వచ్చినారు, ఎవరి కొరకు వస్తారు? వాళ్ళు సాయం చేసినట్టు చేస్తారు కదా, ఎవరి కొరకు చేస్తారు? అన్థ్యాంక్ఫుల్ యాటిట్యూడ్ ఈజ్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద లాస్ట్ డేస్. అంత్యకాలములకు సంబంధించిన సూచనల్లో ఒకటేంటంటే, కృతజ్ఞత లేని మానవ జాతి.
ఇది పెచ్చరిల్లిపోతుంది, మందిరాల్లోనే కాదు బయటికి కూడా. ఎక్కడైనా మనం ప్రయాణం చేసేటప్పుడు, మన ఇండియాలో కాదు పాశ్చాత్య దేశాల్లోనైతే రైలు ఎక్కిన వెంటనే ఖాళీగా ఉందానికి ఎవరో ఒకళ్ళే కూర్చుని ఉంటారు అనుకో, వై డోంట్ యు సిట్ హియర్, ఇక్కడ ఎందుకు కూర్చోకూడదని మనల్ని ఆహ్వానిస్తారు. మనం వెళ్ళి కూర్చుని వెంటనే థ్యాంక్ యూ అని చెప్తే ఓకే ఇట్స్ ఆల్ రైట్ అంట. మన భారతదేశంలో అలా కాదు, ఒకళ్ళే కూర్చుంటా ఇంటి పట్టుకొని ఇదంతా నాదే రావద్దు, అయ్యా కొద్దిగా సర్దుకుంటే అక్కడెక్కుతారు. ఎక్కడెక్కుతారు, బాపట్ల అయిపోయింది నిడుబ్రోలేక, మళ్ళీ అక్కడెక్కుతారు, ఇంకెక్కడెక్కుతారు, పట్టుకొనే ఉంటారు. మనం సరిగి పక్కన కూర్చుంటే ఇంక చూస్తూనే ఉంటారు. ఆ కోర చూపులు భరించలేక దీని బదులు సీటు మార్చడమే మేలు అనిపిస్తుంది. మ్యాన్ బికేమ్ అన్థ్యాంక్ఫుల్, సెల్ఫిష్. నాకే కావాలా, నేనే కూర్చోవాలా, నేనే మాట్లాడాలా, నేనే జరిగించాలా, అన్నీ నేనే. సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ ఈజ్ ద హాల్మార్క్ మరకిల్ ఆర్ ఏ హాల్మార్క్ క్యారెక్టర్ ఆఫ్ ఎ లాస్ట్ డేస్. ఆఖరి దినాల్లో ఇది కూడా ఘోరమైనది. అందుకనే కృతజ్ఞత లేని మనుషుల గురించి యేసుప్రభువు వారు ఇలాగ చెప్పారు. ఆయన దినాల్లో 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చినారు. ప్రభు వారు 10 మందిని బాగు చేశారు. 10 మంది వెళ్ళిపోయారు. తర్వాత ఒక్కడు మాత్రం తిరిగి వచ్చినాడు. వాడి పేరేంటి, పేరు రాయలేదు కానీ బ్యాక్గ్రౌండ్ రాశారు, సమరయుడు అని. ప్రభు వారు అడిగాడు, ఏంటి వేర్ ఆర్ ద 9? ఆ 9 దగ్గర ఎక్కడున్నాడు తెలియదు. అల్లాకంలో కలిసిపోయారు. వాళ్ళు బిజీ విత్ దేర్ యాక్టివిటీ. అంటే ఎంత శాతము తిరిగి ప్రభు దగ్గర కృతజ్ఞతకు వస్తుంది? 100 మంది దేవుని ద్వారా మేలు పొందారు అనుకో, ఎంత శాతం వస్తుంది? 10%. మిగతా 90% ఏంటి? రావట్లేదు. మనుషుడి దినాన అంత సామాన్యమైన స్థితిలో ఉన్నాడు. అంటే దేవుని కృతజ్ఞత చెల్లించాలంటే ఇలాగ రోడ్లో మీద టెంట్లు వేసి భోజనాలు ఏర్పాట్లు చేసి అందరిని పిలిచి చెల్లించాలని కాదు దీని అర్థం. ఎవరెవరు స్థానాన్ని బట్టి వాళ్ళు చేయొచ్చు. మోకరించి మనం ఎక్కడ చెట్టు కిందైనా పుట్టు కిందైనా గుడ్డ దగ్గరైనా చాపేసుకుని ఎక్కడైనా ప్రభువా నన్ను కాపాడి కరుణించినావు, నా కొరకు ఎన్ని మేలులు చేసినావు, నీ కృతజ్ఞతలు. అందుకే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడు అని చెప్పగలిగితే చాలు. ఇశ్రాయేలు అన్ని మేలులు పొందినారు. 40 ఏళ్ళలో ఒక్కసారి థ్యాంక్స్ మీటింగ్ పెట్టినారంటే ఏమనాలి వాళ్ళని? వాళ్ళన్న మేలు బ్రదర్ మేము ఇంకా అది కూడా చేయట్లేదని వాళ్ళు కొంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళ రక్షణ పొందినప్పటి నుండి ఇప్పటిదాకా వాళ్ళు రక్షణ పొందినారు, బాప్తిసం తీసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లలుగా అన్నారు, ఉద్యోగాలు వచ్చినాయి, ప్రమోషన్లు వచ్చినాయి, రిటైర్డ్ అయినారు, సింపుల్గానే ఉన్నారు, సైలెంట్గానే ఉన్నారు. కొంతమంది అలాగా బహుశా ఉంటారేమో మనకు తెలియదు. కానీ దేవుడు మనుషులు కృతజ్ఞత కలిగిన వారు ఉండాలని కోరుతున్నాడు. మీకు తెలుసు కదా, మన దగ్గర ఉండే కుక్కలు ఉన్నాయనుకోండి, మనం తిన్న ఆకు అంగేలి ఆకు అటు పడేస్తే అది వెళ్ళి తినేసి వచ్చి మళ్ళీ మన దగ్గరికి తోక కొట్టుకుంటూ వస్తుంది. తిన్న అంగలి అన్నము తినేసి వచ్చిన కుక్కే తోక కొట్టుకొని వస్తుంది. అలాగే మనం నీళ్ళు తాగి పడేస్తే ఎవరో దారిముడు పోయేవాళ్ళు దాన్ని తాగినా లేకపోతే పక్షులు ఏదైనా తాగినా అవి తిరిగి మన దగ్గరికి వస్తాయి. మనము తర్వాత కొంతమంది చెప్తారు కదా, చేతికున్న అన్నం మెతకలు ఇలా కూడా కాకికి కూడా భిక్షం పెట్టడని. అలాగే విదిరిన కొన్ని కాకలన్నీ వస్తాయి, తిరిగి అది అరస్తేనే అక్కడికి వస్తుంది. మనము విసర్జించే చెడ్డ వాయువుని ఈ చెట్లు పీల్చి మంచి వాయువుని ఇస్తాయి. ప్రతి సృష్టిలో ఒక్క మానవుడు మాత్రమే అన్నిటినీ కలుషితం చేస్తాడు. మిగతావన్నీ ఆ కలుషితం చేసిన వాడుకుంటాయి, ఆ కృతజ్ఞత కలిగి ఉంటాయి. ఈ కలుషితం చేసే ఫస్ట్ హ్యాండ్ పర్సన్కి దేవుడు ఎంగిలి గాలి లేదు, ఎంగిలి నీళ్ళు లేదు, ఎంగిలి భోజనం పెట్టలేదు, ఎంగిలి బట్టలు లేదు, సెకండ్ హ్యాండ్ అన్నీ తీసుకొని వచ్చి మనుషుడా నువ్వు వాడుకో అని చెప్పలేదు. కానీ ఈ మనుషుడు తన చుట్టూన్న సృష్టి అంతటికి అన్నీ సెకండ్ హ్యాండ్ ఇస్తున్నాడు. ఆ సెకండ్ హ్యాండ్ తీసుకుంటున్న జంతువులు వృక్షరాజ్యము దేవుని స్తుతిస్తున్నాయి. దేవుడు మంచి గాలి ఇచ్చినాడు, ఫ్రెష్ ఎయిర్. దేవుడు ఇచ్చినవన్నీ తాజావే, అంగిల్ది కాదు. ఈ తాజావి తీసుకుంటున్న మనుషుడు కూడా దేవుని స్తుతించకపోవడం, కృతజ్ఞత చెల్లించకపోవడం విషాదం. దేవుడి కొరకు జీవించుట కృతజ్ఞతలో భాగమే. కనుక ఈ మధ్యాహ్నం కృతజ్ఞత లేకుండా జీవించకుండా కృతజ్ఞత కలిగి ఆయన కొరకు మనం జీవించాలని కోరబడుతున్నాం. 2 విషయాలు మాత్రమే మనం చూసినాం. వాట్ మేడ్ ది స్టోన్స్, ఈ రాళ్ళు ఎందుకు? మొదటిది, ఇట్ స్పీక్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, దేవుని కృపను జ్ఞాపకం చేస్తున్నాయి.
రెండవది ఇట్ స్పీక్స్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్. దేవుని మంచితనాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. మన జీవితాల్లో కూడా ఈ రెండు ఉంటాయి. నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలాగుంటుందో మన జీవితాల్లో దేవుడు చూపించే కరుణకు కూడా ఒకవైపు కృప, ఒకవైపు మంచితనం. ఆ రెండు లేకపోతే మనం బ్రతకలేం. అందుకే కీర్తనకాడు రాస్తాడు, కొత్త నిబంధనలో రాస్తారు, కరుణించిన దేవుని యందే ఉంది కానీ కరుణించబడిన వాని యందు ఏమీ లేదు. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు తన దాసుడైన శామ్యూల్ గారిని, రేచల్ యొక్క పిల్లల్ని గద్దినాల్లో రకరకాల పరిస్థితుల గుండా తీసుకుని వెళ్ళి కాపాడి, కరుణించి, భద్రపరిచి తిరిగి క్షేమం, ఆరోగ్యం అనుగ్రహించినాడు. దేవుడు చేసిన మేలులు దేవుని ప్రజలతో కలిసి పంచుకోవాలనే వారి సంతోషంగా ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేసినాడు. కనుక మీలో కొంతమందికి అనుమానం ఉండొచ్చు, ఎందుకు ఈ మీటింగ్, ఈ రాళ్ళు ఎందుకు, ఈ మీటింగ్ ఎందుకు, ఈ పాటలు ఎందుకు, ఈ వాక్యం ఎందుకు, ఇది ఎందుకు దేవుని కృపను జ్ఞాపకం చేసుకోవటానికి. ఎందుకు? దేవుని మంచితనాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును అని దేవుని యొక్క కృపను, మంచితనాన్ని జ్ఞాపకం చేసుకున్నవారు ఆయనను వేణోళ్ళ స్తుతించుదురుగాక.